హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఆషాఢ శుక్రవారం, అందులో నేను చేసుకున్నటువంటి చివరి శుక్రవారం ఆషాఢ శుక్రవారం పూజ విధానం, అలాగే ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఈరోజు అంటే నిన్న మొన్న జరిగింది విషయాలన్నీ కూడా వ్లాగ్లో చూసేయండి. ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను, తమిళలో చూసినట్టు నాకు మనీ ఎలా వచ్చింది అన్నీ చూసేసేయండి వ్లాగ్లో. వ్లాగ్ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా! నేనైతే ఈరోజు జిఆర్‌టీకి వెళ్దామని బయలుదేరాననమాట. అలాగే పాలకు కూడా వెళ్ళాలి ఈరోజు. అంటే డే బై డే ఆవు పాలకెళ్తాననమాట. ఆవు పాలకి వెళ్ళేటప్పుడు బాటిల్‌లో అయితే పాలు పోతున్నాయని చెప్పేసి క్యాన్ తీసుకున్నాననమాట. ఇది డీమార్ట్‌లో కొన్నాను. నాకు మనీ ఎలా వచ్చిందో ఈ సంచి గుర్తుపెట్టుకోండి. వ్లాగ్ చివరి వరకు చూడండి. మనీ ఎట్లా వచ్చిందో చెప్తాను. ఇంకైతే అన్నీ సర్దుకున్నాక ఇది బయట పడేసారు. గ్లూ గన్ అంటించుకునేది మంటొచ్చిందంట. ఇంకా దాని సంగతి మళ్ళా చూడాలా. కరెంట్లో పెట్టాలంటే నాకైతే భయము. ఇంకా ఆఫ్టర్‌నూన్ కొంచెం ఫ్రీ టైం దొరికింది. నేను శారీకి ఫ్రిల్స్ వేసుకుందామని ఇలా దారాలు ఎక్కువ తీసేసుకొని చక్కగా చేసుకోవచ్చని. మనం ఇది బయట ఇస్తే రూ. 100 అలా తీసుకుంటారు. ఖాళీగానే ఉన్నాను కదా అనేసి నేను చేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీ, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. కొంచెం తీరికున్నప్పుడు చేసుకోండి. అలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నారంటే ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ దారాలన్నీ తీసేసుకోవాలా. నీ అడ్డంగా ఉన్న దారాలు తీసుకున్నారంటే నిలువుగా ఉన్న దారాలు ముడి వేసుకుంటే చక్కగా చీర కుచ్చులు అనేది ఈజీగా రెడీ అయిపోతాయి. తర్వాత ఎక్కడైనా పట్టి ఇది సోఫా పైన కానీ మంచం పైన కానీ ఎక్కడైనా వేసేసుకొని చక్కగా ముళ్ళు వేసుకోవడం అండి. ఈ ముళ్ళు కూడా లాస్ట్ వేసుకుంటే దారం చక్కగా నిలబడుతుంది. మిడిల్లోకి వేసుకున్నారంటే దారాలు దారాలుగా ఊడొచ్చేస్తాయి కాబట్టి చక్కగా నీట్గా వేసేసుకుంటే ఈజీగా అయిపోద్దండి. చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు బయట ఇవ్వకుండా. లేదు అంటే బయట ఇచ్చి వేసుకోవచ్చు. ఇలాగ ఫ్రీ టైం ఉన్నప్పుడు హ్యాపీగా అయితే చేసుకోండి. ఫస్ట్ ఇలాగ మొత్తం దారాలన్నీ తీసేసుకున్నారంటే కొంచెం బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. కొంచెం దగ్గరగా వేసుకోండి. చాలామంది 2 టైప్స్ అలా వేసుకుంటారండి. 2 ఇట్లా పెట్టేసి మిడిల్లో ఒకటి వచ్చేసి మనకు అదంతా నచ్చదు. అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ అనేసి ఇట్లా వేసుకుంటానమాట. చాలా ఈజీగా ఇదైతే నాకు చాలా నచ్చిందనమాట. మామూలుగా అయితే నేనే వేసేసుకుంటాను, బయట ఇవ్వను. లేదా ఇది బయట షాపుల్లో కొంటే మా తమిళనాడు అంటే చెన్నైలో వచ్చేసి ఇక్కడ శరవణ స్టోర్స్, పోతీస్లో ఎక్కడన్నా శారీస్ కొన్నామంటూ ఇంకోండి కుచ్చులు ఇలా వేస్తారు కదా, పట్టు చీరలు అలా కొన్నప్పుడు వాళ్ళే వేసి ఇచ్చేస్తారన్నమాట. మన దగ్గర మనీ ఏం తీసుకోరు, ఫ్రీగానే వేసి ఇచ్చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే చక్కగా వాళ్ళే కుచ్చులు వేసి ఇస్తారు. అందుకని నాకు అన్నీ వాళ్ళు వేసి ఇచ్చినవి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ శారీకి వాళ్ళు వేసి ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే ఆఫర్లో వచ్చింది కాబట్టి వాళ్ళు వేసి ఇవ్వలేదేమో. అంతని మొత్తం వేసుకున్నాక ఇలా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఆవు పాల క్యాన్ అన్నీ రెడీ చేసుకున్నాను. చక్కగా వెళ్ళిపోవడమే ఇంకా. చూడండి, పొద్దున్నే అగ్గిపెట్టెలు అన్నీ ఎక్కడ పెట్టేస్తారు వీళ్ళు, ఏమంటే అవి చేస్తూ ఉంటారు మా పిల్లకాయలు అస్సలకి. ఈరోజు ఈ ముగ్గు వేసేసుకున్నాను, అన్నీ రెడీ అయిపోయినాయి. ఒకసారి లాక్ వేసేసుకొని బయలుదేరి వెళ్ళిపోవడమే. ఈరోజైతే ఇవి ఇయర్ రింగ్స్ బాగున్నాయి అవి చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. మీషోలో కొన్నాను. వీటికి ఇది దండ కూడా ఇచ్చారు. దండ కూడా చాలా బాగుందండి. శారీస్ పైకి అయితే బాగుంటుంది, కానీ కమ్మలు అయితే డ్రెస్ పైకి బాగానే ఉంటాయని పెట్టుకున్నాను అనమాట. మీకోసం చూపిద్దామని దండ కూడా చూపిస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నెల్లూరులో కొన్నాను, 50 రూపీస్. బాగున్నాయి. ఇంకొచ్చేసి వెళ్ళిపోతున్నానండి. చూస్తున్నారు కదా, ఇందాక చూపించిన బ్యాగ్ గుర్తుపెట్టుకున్నారు కదా, ఇదేనండి పాత సామాన్ల బ్యాగు. అవి అక్కడ ఇచ్చేసి మనీ తీసుకున్నాను. మనీ ఎంత వచ్చిందో లాస్ట్లో చెప్తాను చూడండి. ఇంకైతే ఆవు పాలు ఇక్కడే పోసుకుంటాను. చిన్న గోశాల ఏం కాదు, వాళ్ళు ఇది ఒక చిన్న ఇల్లు లాంటి చేసుకుని అక్కడ పెట్టుకుంటున్నారు. ఒక రకంగా గోశాలే. ఈరోజు జిఆర్టీకి వెళ్ళేసి జిఆర్టీలో ఏం కొన్నానో కూడా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, అప్పుడు చూడండి తప్పకుండా. ఇంకా అయితే పాలు వచ్చేసి డిక్కీలో పెట్టుకొని బయలుదేరిపోయాను. మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. స్కూల్ దగ్గర ఈరోజు స్కూల్కి స్కౌట్ ఉందనమాట. వాళ్ళ స్కౌట్ స్టూడెంట్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా వీడియో చూసి మా మోక్ష అయితే భలే అరుస్తాడు. ఇంకా నైట్ ఇంటికి వచ్చేసి నిమ్మకాయ ఊరగాయలు పెట్టాలని ఆల్రెడీ అవి 2 డేస్ నుంచి పెడదామనుకుంటున్నాను, తీరిక కుదరట్లేదు. ఇంకా ఈరోజు ఎట్లా అన్నా పెట్టాలని చెప్పేసి
పక్కాగా కూర్చునేసానమాట. ఇంకా పెట్టాలి, ఇవి పెట్టకపోతే ఇంకా పాడైపోతాయి అనవసరంగా. లాస్ట్ టైం కూడా మా చెట్టు, మా బ్యాక్ సైడ్ చెట్టు ఉంది కదా, అక్కడ నుంచి చాలా నిమ్మకాయలు పడ్డాయండి. ఒక చాలానే పెట్టాయి, ఊరగాయ పెట్టాయి, అన్ని కాయలు వచ్చాయి. కానీ అవి పెట్టలేదు, అన్నీ అలాగే వాడిపోయినాయి, చూస్తని వేస్ట్ అయిపోయినాయి. ఈసారి మాత్రం అట్లా కాదనేసి ఊరగాయ పెట్టాలని డిసైడ్ అయిపోయాను. ఈ కత్తిపీట చూస్తున్నాను కదా, మా నాన్న నా పెళ్ళికి కొనిచ్చాడు అనమాట కత్తిపీట. ఇంకొచ్చేసి నాకు చాక్తో కట్ చేసేది అలవాటు లేదండి. ఇదే ఫ్రూట్స్ అవన్నీ కట్ చేస్తాను, కానీ ఈవెన్ చాక్ అంటే నాకు కత్తిపీటే వాడికి ఎక్కువ అలవాటు. ఇంకా కింద పడింది, పడింది, పర్లేదు కానివ్వండి. ఇంకొచ్చేసి ఇవి నిమ్మకాయలు కట్ చేసేటప్పుడు ఇది క్లాత్ వేసుకోండి, ఎందుకంటే మరకలు అయిపోతే తెల్లగా ఉంటుంది, అది పోనే పోదు, ఎంత రుద్దినా కూడా పోదండి, చాలా రోజులు అలాగే ఉంటుంది. ఇంకా ఇది జ్యూస్ ఏమన్నా పడితే కూడా ఈ ప్లేట్లో వచ్చేసేయచ్చు. ఇది నిమ్మకాయలు అయితే ఇట్లా కట్ చేసుకుంటే పెద్దదాన్ని 6 ముక్కలు చేసుకోవచ్చు, చిన్నదైతే 4 ముక్కలు చేసుకొని పచ్చడి పెట్టుకోవడం అంటే బాగుంటుందండి. నిమ్మకాయ ఊరగాయ తినడం వల్ల ఇది చాలా హెల్త్ కూడా, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు యాంటీబయాటిక్గా కూడా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా కూడా సి విటమిన్, సిట్రస్ తగ్గితే మన బాడీలో కోల్డ్ ఇవన్నీ మనకు చాలా రోగాలు వస్తాయన్నమాట. అందుకని సి విటమిన్ ఎప్పుడు మన బాడీలో ఉండేటట్టు దానికి సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇవి కానీ తీసుకుంటే చాలా మంచిది. అందులో నిమ్మజాతికి సంబంధించినవి ఆరెంజెస్, లెమను, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే తీసుకుంటే చాలా మంచిది కాబట్టి తీసుకుంటా ఉండండి. నిమ్మకాయలు నాకు ఇవి కట్ చేస్తూ ఉంటే నోట్లో నీళ్ళు అట్టే ఊరిపోతున్నాయండి, అసలుకి పుల్లగా ఒక రకంగా ఉంది. ఇంకా తప్పదు కాబట్టి కట్ చేసాను. చూస్తున్నారు కదా, అన్నీ ఫినిష్ అయిపోయింది. అన్నీ ఒక దాంట్లో తీసుకుంటే ఇది ప్లాస్టిక్ డబ్బాలో వేయకూడదు, పెట్టకూడదు అంటారు, కానీ స్టీల్ దాంట్లో ఉప్పు తినేస్తుంది అని చెప్పేసి ప్లాస్టిక్ దాంట్లో ఊరబెట్టి తర్వాత పికిల్ రెడీ అయినాక జాడీలో వేసేస్తానండి. చూస్తున్నారు కదా, కొంచెం రాళ్ళుప్పు, అదే కల్లుప్పు వేస్తే బాగుంటుందండి. చూస్తున్నారు కదా, 2 స్పూన్ల కల్లుప్పు అయితే వేసుకున్నాను. అలాగే పసుపు కూడా కొంచెం వేసేసుకొని తర్వాత కారం పొడి, అంటే కారం తిరగమాత చేసేటప్పుడు వేసుకోవచ్చు, కానీ ఆ స్పైసీ అంతా ఊరగాయకి పట్టాలని చెప్పేసి నేను ముందుగానే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఊరగాయ చివరిలో కూడా వేసుకోవచ్చు, అంటే ఊరినాక అప్పుడు కూడా వేసుకోవచ్చు. కానీ ఇట్లా వేస్తే కొంచెం టేస్ట్ ఉందని చెప్పేసి ఇట్లా చేస్తున్నారండి. ఇట్లా ఎందుకు ఎగరేస్తారో నాకు తెలియదు, తమాషకులేండి. ఇట్లా ఎగరేస్తే అన్నీ కలిసిపోతాయని ఇట్లా ఎగరేస్తారనమాట. మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు, లేకపోతే నేను ఎగరేస్తా అంటారు. ఇవి ఎగరేస్తా ఉంటే తమాషకు ఉంటుంది, కానీ బాగుంటుంది. ఇవి తిరగమాత పెట్టేయాలి. ఇవి ఊరాక అంటే మీకు నెక్స్ట్ వ్లాగ్లోనే చూడాలి, నిమ్మకాయ ఊరాక ఎలా వచ్చిందో ఏంటో అనేసి. ఇంక 2-3 సార్లు ఎగరేసేసి చక్కగా మూత పెట్టేసి అక్కడ పక్కన పెట్టేద్దాం. దీని పని నెక్స్ట్ ఒక 2 డేస్ తర్వాత చూద్దాం అనమాట. ఇంకా ఫ్రైడే ముందు రోజు ముగ్గులు అయితే ఇలా వేసుకున్నాను అనమాట. చక్కగా నాకైతే ఈ ముగ్గు భలే నచ్చిందండి, బాగుంది కదా, మీకు కూడా చెప్పండి. ఇంకా యాజ్ టీజ్గా స్టవ్ దగ్గర మనం వీక్లీ 3 టైమ్స్ అయితే ముగ్గు వేసేస్తాము. ఈరోజు ఈ ముగ్గు వేసుకున్నాను, ఇది కూడా బాగుంది. ఈరోజు నేను జల్లెలు చెప్పాను కదా ముందు తెచ్చుకున్నానని, ఈరోజు ఇదే వేసి అన్నమాట ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మధ్యలో పసుపు కుంకుమ వేసేసి రోకలకి చక్కగా బొట్లు పెట్టేసి నీట్గా అయిపోయింది అనమాట. మన పని ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే పూలు అనమాట. ఫ్రైడేకి పూలన్నీ సిద్ధం చేసుకున్నాను. అలాగే పాలు, మనం టీ తాగాక కానీ ఏం పని చేయం కాబట్టి టీ. అలాగే ఈరోజు వెజిటేబుల్ రైస్కి చిన్న ఆనియన్స్ అంటే సాంబార్ వెంగాయం, ఇది సాంబార్ వెంగాయం అంటే ఆనియన్స్ అండి. ఇవి పొటాటోస్, ఇవి మనకేం వెజిటేబుల్స్ కావాలో అవన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకొని, ఇవైతే బాగుంటాయండి. పచ్చి బఠానాలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లగడ్డ, టమాటా వేసేసి మొత్తం రెడీ చేసేసుకొని కట్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసామంటే 3 విజిల్కి అంతా ఉడికిపోద్ది. మార్నింగ్ లంచ్ రెడీ అయిపోద్ది. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారనమాట. ఈరోజు ముందుగా బిర్యానీ చేసుకునేటప్పుడు దాల్చిన చెక్క, ఏలక్కాయలు, లవంగాలు ఇవన్నీ వేసేసుకొని, నేను ఇంకా బిర్యానీ పౌడర్ వేస్తాను కాబట్టి అవన్నీ ఏమేవో ఇంకా స్ట్రాపు ఇవన్నీ వేస్తుంటారు కదా, అవన్నీ వేయలేదండి. ఇవన్నీ బాగా వేయించేసాను. దీంట్లోకి సైడ్ డిష్ ఎగ్స్ పెడదామనుకున్నాను. 5 వేద్దామంటే ఒకటి పగిలిపోయింది, దాని సంగతి మళ్ళీ చూసుకోవచ్చు అని చెప్పేసి ముందు 4 పెట్టి ఉడకబెట్టేశాను.
ఈ ఇది అయిపోయే లోపల ఈ ఎగ్స్ కూడా ఉడికిపోతాయి. ఎగ్స్ తినేసి వెళ్తారు. లేదంటే స్కూల్కి తీసుకెళ్ళరండి ఎగ్స్. మామూలుగా అయితే నాన్ వెజ్ ఎలో లేదు కాబట్టి టీ తాగే లోపల ఈ ఎగ్స్ ఉడికిపోతాయి. టీ తాగేసి బిర్యానీ చేసేసుకోవచ్చు. బిర్యానీ అలాగని చేసుకున్నారంటే సూపర్గా వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మా ఫ్లేవర్ అయితే భలే ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, ఈజీగా అయిపోద్ది. టీ తాగే లోపల బిర్యానీ రెడీ చేసుకోవాలంటే ముందుగా ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ఈరోజైతే వాళ్ళ డాడీ స్కూల్కి తీసుకెళ్ళిపోయాడు. నాకు ఈరోజు హాలిడే లీవు. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయాక పూజ ఏర్పాట్లు అయితే చేసుకున్నాను అనమాట. బలం పంపించేసి ప్రశాంతంగా అయితే దేవుడి పూజ మొదలు పెట్టుకున్నాను. ముందుగా బొట్లు పెట్టాలన్నీ నిన్నే క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి గంధము, పసుపు, అలాగే సోమవారికి బొట్లు పెట్టేటప్పుడు అంటే దేవుడు ఇవి ప్రమిదలకు కానివ్వండి, అలాగే దీపం స్తంభాలకు కానివ్వండి, ప్లేట్లకు కానివ్వండి, ఇవన్నిటికి కూడా బొట్లు పెట్టయితే చాలా బాగుంటుంది. వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాదనుకున్నాను 15 డేస్ కన్నా ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండండి. వీటితో పాటు పసుపు, గంధంతో పాటు జవాదు వేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది. అలాగే పచ్చకర్పూరం కూడా కొంచెం అలా వేసుకున్నారంటే పూజ గదంతా చాలా మంచి వాసన వస్తుంది, సువాసన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని బొట్లు పెట్టుకుని చక్కగా ఎప్పుడు కూడా పూజలు అనేది ప్రారంభించుకోండి. కొంచెం రోజ్ వాటర్ కానివ్వండి, లేదా మంచినీళ్ళు కానీ ఏదైనా వాడుకోవచ్చు. రోజ్ వాటర్ వేసుకుంటే కూడా మంచి వాసన వస్తుంది కాబట్టి ఇంట్లో రోజ్ వాటర్ ఉంటే వేసుకోండి, లేదంటే మంచినీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నీట్గా కలిపేసుకొని చక్కగా బొట్లు పెట్టేసుకుని అలంకరించేసుకుంటే మీ పూజ గది సామాన్లు అన్నీ రెడీగా ఉంటాయి. ఇవి పూలు చూస్తున్నారు కదా, నిన్న మొక్కలు కోసుకొచ్చుకున్నాను. ఆ చెట్లో నుంచి రోజు ఉన్నప్పుడంతా కోసుకొని వస్తూ ఉంటాము. ఈరోజు అయితే నిన్న 2 మొగ్గలు వచ్చాయి. దానికేమో ఈ మధ్య పూలు సరిగ్గా పోయట్లేదు పాపం. ఇంతకుముందు అయితే రోజు 10 మొగ్గలు అలా వచ్చేవండి. ఇప్పుడు అసలు రావట్లేదు. చూస్తున్నారు కదా, అంతా అయిపోయినాక బొట్లు చక్కగా పెట్టేసుకొని ఇలాగైతే క్లీన్ చేసేసుకుని పూజ సామాన్లన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. నా పూజ ఏర్పాట్లు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా పూజ కార్యక్రమాలు చేసుకొని నెక్స్ట్ వ్లాగ్ ఏంటో, అసలు ఆ గోబీ ఎలా చేశానో మొత్తం చూసేయండి. నిమ్మకాయ ఊరగాయ ఎలా ఉంటుందో కూడా చూడండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటారనుకుంటున్నాను. చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.